తమ్ముడు రా వెనకరా వెనకరండి ఓకే తమ్ముడు రా వెనకరా వెనకరండి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా గ్రామానికి డ్రైనేజ్ కొరత పూర్తిగా ఉంది. ఇప్పటికి ఒక్క మిక్కిలింపేటలోనే మన కాన్స్టిట్యున్సీలో 20 నెలల్లో 1,80,00,000 పెట్టామంటే మిగతా గ్రామాల్లో కూడా ఏ రకంగా పనిచేస్తామో మీకు అందరికీ తెలుసు. గ్రామాలన్నింటినీ పట్టణాలుగా తీర్చిదిద్దుతామని చెప్పి మనం చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రతి పని ప్రతి గ్రామంలో చేసుకుంటూ వస్తున్నాం. ఆ రోజు ఎలక్షన్ ముందు మనం చెప్పాం ఎక్కడ మంచినీటి కొరత ఉండదు, శ్మశానాలు బాగు చేస్తామని చెప్పి. ఈ రోజు మంచినీళ్ళ కొరత అయితే అన్ని గ్రామాల్లో తీర్చగలిగాం. శ్మశానాలు కూడా ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడే అన్న ఈ ఊర్లో 2 శ్మశానాలు ఉన్నాయి, ఇంకా అవి బాగు చేయలేదు అని చెప్పారు. ఇప్పుడు ఈ పనులన్నీ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ పనులు అవి 2 బాగు చేయడమే అని చెప్పి నేను బుజ్జిరెడ్డి మాట ఇస్తున్నాను. అత్యంత త్వరలో 2 శ్మశానాలు కూడా ఆయన వాటిని క్లియర్ చేసి అడుగు పెట్టడానికి కూడా దారి లేకుండా ఉందన్నారు. అది క్లియర్ చేసి ఫెన్సింగ్ కూడా వేయించిస్తామని కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మాట ఇస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని డ్రైన్లు అవన్నీ ఉన్నాయి, అవి కూడా తప్పకుండా మీకు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కొడవలూరు మండలం రాబోయే రోజుల్లో ఎంతో ఇండస్ట్రియల్ హబ్ గా మారిపోతుందని మీకు అందరికి నేను తెలియజేసుకున్నాను. ఇక్కడ ఉన్న యువతకు అందరికీ ఉపాధి కల్పించే విధంగా 30 ఏళ్ల ముందు పక్కన పడవేసిన కిసాన్ సెజ్ లో కదలిక వచ్చింది. దానిలో ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో యువతకి అండగా నిలబడి యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో అవన్నీ తప్పకుండా చేస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. కాబట్టి మనం రాబోయే రోజుల్లో ఉద్యోగాలకి ఊర్లు వదిలేసి బయట పోవాల్సిన అవసరం కూడా లేకుండా మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉండి మనం ఇక్కడ కిసాన్ సెన్స్ లో రాబోయే ఉద్యోగాలు కూడా మన పిల్లలకి ఉంటాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీస్ అన్ని ఇక్కడ రావడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తగు కృషి చేస్తున్నారు. తప్పకుండా అదే విధంగా కిసాన్ సెన్స్ లో మనం రాబోయే రోజుల్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక మనకి స్కూల్ చేపిస్తామని కూడా మీకు అందరికీ మేము మాట ఇస్తున్నాం. కాబట్టి మీకు అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఈ రోజు మనం ఇన్ని పనులు చేసుకున్నామంటే, ఈ మాదిరి చేసుకుంటున్నామంటే మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థనంతా చక్కదిద్దుకొని ఈ రోజు ఇన్ని పనులు చేస్తూ ముందుకు వస్తున్నారు. మళ్ళీ మనకి ఎల్లుండి 1వ తేదీ పెన్షన్ ఉంది, మీకు అందరికీ తెలుసు. ఇప్పటి వరకు 21 నెలల్లో ఏ రోజు కూడా 1వ తేదీ హాలిడే వస్తే 31వ తేదీ పెన్షన్ ఇచ్చుకున్నాం. ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. అటువంటి గొప్ప ప్రభుత్వం మనది, పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, పేదలకి అండగా
ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా మనం ఈరోజు ముఖ్యంగా అన్న ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకోవాలి. ఆయన చేసిన మంచి ఈ రోజుకి ఎవరు మర్చిపోలేరు. ఒక పెన్షన్ అయితేనేమి, 2 రూపాయల బియ్యం అయితేనేమి, మహిళలకి సమాన ఆస్తి హక్కు అయితేనేమి, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు కూడా సరిపోవు. అన్ని సంస్థాగతమైన పనులన్నీ ఆ రోజు చేయడం జరిగింది. వాటిని కంటిన్యూ చేస్తా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదైతే పొదుపు మహిళలు కానీ, జన్మభూమి కానీ వీటన్నిటికీ శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్త బయటికి రావాలని చెప్పి పొదుపుని ఇవన్నీ కూడా ఎన్నో ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన యువ నాయకుడు లోకేష్ బాబు తెలుగుదేశం కార్యకర్త అధినేత అని ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీని ఈ రోజు కార్యకర్తలు కష్టపడి గత ప్రభుత్వంలో ఎంతమంది కష్టపడి ఈ పార్టీని తన భుజాల మీద వేసుకొని మోసి ఈ రోజు అధికారంలోకి తీసుకురాగలిగారో వాళ్ళందరికీ కూడా సరైన గుర్తింపుని ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి పనిచేయాలని, గ్రామాలు అభివృద్ధిలో ముందు అడుగులు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గ్రామాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, కక్షలు ఉంటాయి, కార్పణ్యాలు ఉంటాయి. అవన్నీ ఒక పక్క, గ్రామ ప్రజలు మనల్ని నమ్మి నాయకులుగా చేపిస్తామని కూడా మీకు అందరికీ మేము మాటిస్తున్నాం. కాబట్టి మీకు అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఈ రోజు మనం ఇన్ని పనులు చేసుకున్నామంటే, ఈ మాదిరి చేసుకుంటున్నామంటే మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థనంతా చక్కదిద్దుకొని ఈ రోజు ఇన్ని పనులు చేస్తూ ముందుకు వస్తున్నారు. మళ్ళీ మనకి ఎల్లుండి 1వ తేదీ పెన్షన్ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఇప్పటి వరకు 21 నెలల్లో ఏ రోజు కూడా 1వ తేదీ హాలిడే వస్తే 31వ తేదీ పెన్షన్ ఇచ్చుకున్నాం. ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. అటువంటి గొప్ప ప్రభుత్వం మనది, పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, పేదలకి అండగా ఉండే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా మనం ఈరోజు ముఖ్యంగా అన్న ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకోవాలి. ఆయన చేసిన మంచి ఈ రోజుకి ఎవరు మర్చిపోలేరు. ఒక పెన్షన్ అయితేనేమి, 2 రూపాయల బియ్యం అయితేనేమి, మహిళలకి సమాన ఆస్తి హక్కు అయితేనేమి, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు కూడా సరిపోవు. అన్ని సంస్థాగతమైన పనులన్నీ ఆ రోజు చేయడం జరిగింది. వాటిని కంటిన్యూ చేస్తా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదైతే పొదుపు మహిళలు కానీ, జన్మభూమి కానీ వీటన్నిటికీ శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్త బయటికి రావాలని చెప్పి పొదుపుని ఇవన్నీ కూడా ఎన్నో ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన యువ నాయకుడు లోకేష్ బాబు తెలుగుదేశం కార్యకర్త అధినేత అని ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీని ఈ రోజు కార్యకర్తలు కష్టపడి గత ప్రభుత్వంలో ఎంతమంది కష్టపడి ఈ పార్టీని తన భుజాల మీద వేసుకొని మోసి ఈ రోజు అధికారంలోకి తీసుకురాగలిగారో వాళ్ళందరికీ కూడా సరైన గుర్తింపుని ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి పనిచేయాలని, గ్రామాలు అభివృద్ధిలో ముందు అడుగులు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గ్రామాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, కక్షలు ఉంటాయి, కార్పణ్యాలు ఉంటాయి. అవన్నీ ఒక పక్క, గ్రామ ప్రజలు మనల్ని నమ్మి నాయకులుగా